ఒకసారి మనం వీడియోలో PR1 సంబంధించి మీ మండలంలో పంచాయతీ వారికి రిపోర్ట్లు చూసుకోవడం ఎలానో మనం చూద్దాం. అది దానికి సంబంధించి మనకు ఈఓడి లాగిన్ ఇవ్వటం జరుగుతుంది. దానికి సైట్ వచ్చేసి smartpanchayati.ap.go.in అనే వెబ్సైట్లోకి వెళ్ళవలసి ఉంటుంది. మన వెబ్సైట్కి ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈఓడిలో ప్రతి మండలానికి ఒక ఈఓడి లాగిన్ ఇవ్వటం జరిగింది. ఆ లాగిన్ ఓపెన్ చేసి మనం అందులో రిపోర్ట్లు చూసుకోవాలి. ఇక్కడ మనం ఈఓడి సంబంధించిన యూజర్ నేము పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ చేసిన కాబట్టి ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఈ 3 చుక్కలు క్లిక్ చేసినట్లయితే మనకు రిపోర్ట్స్ అనేది ఆప్షన్ రావటం జరుగుతుంది. రిపోర్ట్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇట్లా మనకు ఆ పంచాయతీలు చేసిన డైలీ యాక్టివిటీ ఉన్నాయి కదా, అవే టైల్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వటం జరుగుతుంది. అక్కడేమో ఆ యాక్టివిటీ చేస్తాము ఆ టైల్స్ ద్వారా, ఇక్కడేమో ఆ టైల్స్ ఉపయోగించి రిపోర్ట్స్ అనేవి చెక్ చేస్తాం. ఇప్పుడు డైలీ కలెక్షన్ చూద్దాము. మనం ఇక్కడ మనకు జిల్లాల వారీగా వస్తుంది. జిల్లా నుంచి ఓపెన్ చేస్తే మనకి ఏ జిల్లానో ఆ జిల్లా ఓపెన్ చేస్తే మండల వారీగా కనిపిస్తాయి. మండలం ఓపెన్ చేస్తే అప్పుడు పంచాయతీ వారీగా మనకు రిపోర్ట్ అనేది రావటం జరుగుతుంది. ఇక్కడ చూసాం కదా పంచాయతీల వారీగా వస్తుంది. ఇక్కడ మనం పంచాయతీ ఓపెన్ చేసినట్లయితే ఏ పంచాయతీ ఎంత చేశారు స్టాక్ అనేది రిపోర్ట్లో మనకు డిస్ప్లే అవుతుంది. మనకి ఈ రిపోర్ట్లు అనేది అప్డేట్ అవ్వక ఎటువంటి డేటా అనేది చూపించట్లేదు. ఇది ఒక టైలు. అట్లానే సేల్స్ ప్రొసీడింగ్ డ్రిల్ డౌన్ రిపోర్ట్లోకి వెళ్ళినట్లయితే మనం ఇక్కడ కూడా అట్లానే చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ జిల్లాలు వస్తాయి, జిల్లాల నుంచి మండలాలు, మండలం నుంచి పంచాయతీ వారీగా వస్తుంది. ఇట్లా స్టెప్ బై స్టెప్ చూసుకోవాలి. ఇక్కడ మనం మండలానికి వెళ్ళినట్లయితే ఇక్కడ మన మండలంలో చేసినవి ఇట్లా మనకు డేటా అనేది రావడం. ఇక్కడ ఒక పంచాయతీ, ఇక్కడ ఒక పంచాయతీ చేసేటట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒక పంచాయతీ అంటే మనకు ఈ మండలంలో 3 పంచాయతీలు చేసినట్టుగా రిపోర్ట్ వస్తుంది. ఇట్లా మనకు చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకు క్లోరినేషన్ వాటర్ క్వాలిటీలో చేసినటువంటి క్లోరినేషన్ అనేది రిపోర్ట్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనం సేమ్ జిల్లాల నుంచి మండలాల నుంచి పంచాయతీలు ఇట్లా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు 18 పంచాయతీలకి 12 క్లోరినేషన్ పాయింట్స్ ఉంటే మనం అందులో 2 కంప్లీట్ చేసాము, 10 పెండింగ్ ఉన్నాయని చూపిస్తున్నాయి. ఇట్లా మనకి ఏ పెండింగ్ ఉన్నాయో అవి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి చేయించవచ్చు, ఆ పంచాయతీల వారికి తెలియజేయచ్చు. ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్యాంక్ క్లీనింగ్, ఇది 15 డేస్కి ఒకసారి అప్డేట్ అవుతుంటుంది. మనం ఇది కూడా సేమ్ ఇట్లానే రిపోర్ట్ చెక్ చేసుకోవచ్చు, ఏ పంచాయతీ పెండింగ్ ఉంది అనేది. ఆ పంచాయతీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడానికి ఆ రిపోర్ట్ అనేది ఇట్లా చూడవచ్చు. ఇది వచ్చేసి ఆల్రెడీ క్లియర్డ్ అని చూపిస్తుంది కాబట్టి ఎటువంటిలో పెండింగ్లో 0 అని చూపిస్తుంది. ఏమైనా పెండింగ్ ఉంటే ఆ పంచాయతీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు. అట్లానే గ్యార్బేజ్ రిమూవల్ అనేది కూడా 15 డేస్కి ఒకసారి అప్డేట్ అవుతుంటుంది. సేమ్ ఇట్లానే జిల్లా నుంచి మండలం నుంచి పంచాయతీలకు వెళ్తాము. ఇట్లానే పంచాయతీలలో ఇక్కడ 11 ఉంటే 11కి క్లియర్ చేశారు, పెండింగ్ ఏం లేవు. మనకు ఏమైనా పెండింగ్ ఉంటే మనకు చూపిస్తుంది, ఎటువంటి పెండింగ్ లేవు కాబట్టి చూపించలేదు. ఈ విధంగా మనం డైలీ రిపోర్ట్స్ అనేవి చెక్ చేసుకొని ఆ పంచాయతీల వారికి ఇన్ఫార్మ్ చేయవచ్చు. ఈ విధంగా మనం ఈఓడి లాగిన్లో డైలీ మానిటరింగ్ చేసుకోవచ్చు. ఆ PR1 యాప్లో అనేది పంచాయతీ వారిగా డైలీ యాక్టివిటీస్ చేస్తే ఈఓడి లాగిన్లో